ఎస్ శరత్ గారు, రేపటి నుంచే స్టార్ట్ 25th జూన్ 3.38 crore ఓట్స్ ఉన్నాయి తెలంగాణలో. జనాభానేమో 3.7 crores. అంటే 90% మెంబర్స్కి ఓటు హక్కు బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఉండదు. మీ ఉద్దేశంలో ఎన్ని ఓట్లు పోతాయి అనుకుంటున్నారు? కొంచెం సైజబుల్ నెంబర్ ఆఫ్ ఓట్సే పోవచ్చు, ఎందుకంటే ది సిటీ హెస్ అండర్గాన్ ఎ లాట్ ఆఫ్ చేంజ్. తర్వాత రకరకాల కారణాల వల్ల మనకి ఈ ఓటర్ల యొక్క జంపింగ్ అనేది జరుగుతుంది. ఒక ముఖ్యమైన విషయం మీరు పాయింట్అవుట్ చేస్తున్నారు, మైగ్రెంట్ లేబర్, మైగ్రెంట్ వర్కర్స్ అని. ఇట్ ఈస్ ఎ బిగ్ ఫినామినన్ ఇన్ హైదరాబాద్, ట్విన్ సిటీస్ అండ్ ఇన్ సమ్ టౌన్స్ ఆఫ్. పీసీఆర్ మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి. పీసీఆర్ మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి. పీసీఆర్ మిగతా వాళ్ళని మ్యూట్ చేయండి. ఎస్, చెప్పండి. దానికి ఒక మంచి స్టెప్ సార్. మీరు మిగతా వాళ్ళని మ్యూట్ చేసి ఒక్కళ్ళనే వినడం వల్ల మీరు చాలా వరకు ఈ గోడు ఆపొచ్చు. ఎందుకంటే నిన్నటి దాని మీద నాకు కూడా చాలా మంది వాట్సాప్ లో మెసేజ్ పెట్టినారు, మీరు భరత్ గారికి అడ్వైజ్ ఇవ్వండి అది అని. సరే, అది దట్ అ పార్ట్. విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇవాళ చాలా టౌన్స్ లలో కూడా మనకు ఒరిస్సా వాళ్ళు, తర్వాత శ్రీకాకుళం వాళ్ళు, తర్వాత మన ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. తర్వాత మన కంట్రీలో ఏంటంటే ఎలక్షన్స్ డిఫరెంట్ ఫేజెస్ లో జరుగుతున్నాయి. అంటే ఒక పార్ట్ ఆఫ్ ది కంట్రీలో జరిగిన తర్వాత ఇంకో పార్ట్ ఆఫ్ ది కంట్రీకి వాళ్ళు మైగ్రేట్ అయిపోయి వాళ్ళ ఓటును అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉపయోగించుకునే అవకాశాలు కూడా ఉండేటువంటి వాతావరణం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి ఎలక్షన్స్ కనుక మనం చూస్తే, ఇటీవల జరిగిన తమిళనాడు మిగతా ఎన్నికలు చూస్తే, అంత వ్యవధితో ఎలక్షన్స్ జరగడం వల్ల ఈ డబుల్ ఓట్లు, తర్వాత డూప్లికేషన్, ఇట్లాంటివి వాటిని మిస్యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే ఇటీవల సుప్రీంకోర్టు ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో, సార్ ఈజ్ ఎ మస్ట్, ఇట్ హ్యాస్ టు బి కండక్టెడ్, ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఎలక్టరల్ రూల్స్ అండర్ సెక్షన్ 29 ఆఫ్ ది ఆర్పీ యాక్ట్ అని చెప్పి వాళ్ళైతే తీర్పు ఇచ్చినారో, దాదాపుగా ఆల్ ది అప్రిహెన్షన్స్ ఎక్స్ప్రెస్డ్ బై ది అపోజిషన్ పార్టీస్ హావ్ బీన్ మెట్ విత్. తర్వాత సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన లీగల్ సెల్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అభిషేక్ మను సింఘి, తర్వాత కపిల్ సిబ్బల్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఆ జడ్జిమెంట్ లో ఏం తప్పు ఉందని గానీ లేదా దానివల్ల పొరపాటు ఏదైనా జరుగుతుందని గానీ అనలేదు. కాకపోగా ఇప్పుడు భయం ఎవరికి ఉంది అని అంటే, ఎలక్టోరల్ రోల్స్ ని ఏదో రకంగా బల్జప్ చేసేసి ఒక పర్టికులర్ సెగ్మెంట్ మీద మా గుత్తాధిపత్యం చెలాయించుకుంటూ ఎవరైతే వస్తా ఉన్నారో గత కొంతకాలంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాకెట్స్ లలో ఎస్సీల మీద ఒక పార్టీకి ఇది, కొన్ని పాకెట్లలో మైనారిటీస్ మీద ఒకళ్ళ ప్రభావం, ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రూనింగ్ సిస్టమ్ ని ఇష్టపడకపోవచ్చు. కానీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ యునో కరెక్ట్ మ్యాండేట్ ఇన్ అకార్డెన్స్ విత్ ది విష్ ఆఫ్ ది పీపుల్ అనేది జరగాలన్నప్పుడు మాత్రం ఆఫ్టర్ 2002 అంటే చాలా కాలం జరిగిపోయింది. ఓటర్ రివిజన్ అనేది ఇస్తారు అనే దానికి సుప్రీంకోర్టు ఎసెంట్ వేసిన తర్వాత అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే ఐ అప్రిషియేట్ పొలిటికల్ పార్టీస్ అన్ని వాళ్ళ పార్టీల ప్రకారంగా సర్లో జెన్యూన్ ఓటర్లను తీసివేయకుండా జాగ్రత్త పడుతూ ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో అది చాలా మంచి నిర్ణయం. తర్వాత ఓటర్లు కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత జెన్యున్ ఓటర్స్ అందరూ చదువుకున్న వాళ్ళు, తెలివిగల వాళ్ళు సరి యొక్క మూల ఉద్దేశాలను అర్థం చేసుకొని వాళ్ళ ఓటు హక్కును వాళ్లే కాపాడుకోవాలి. ఇప్పుడు రాజకీయ పార్టీల వల్లనే ఈ ఓటు హక్కును కాపాడబడడం అనేది జరగదు, అంత ఎఫెక్టివ్ గా కూడా ఉండదు. కాబట్టి ఓటర్ విజిలెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇన్ మై వ్యూ సర్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఫినామినన్. ఇప్పుడు అది జరగాల్సిందే. తర్వాత ఎవరికి అపోహలు భయాలు ఉంటాయి అని అంటే, ఇప్పుడు కొన్ని చోట్ల లోపల దొంగ ఓట్ల యొక్క ప్రభావం మన హైదరాబాద్ ట్విన్ సిటీస్ లలో కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తాం. చాలా మంది మైనారిటీ వాళ్ళకు సంబంధించినటువంటి వాటిలలో పోలింగ్ బూత్ల మీద కబ్జాలు అనుకోండి, దొంగ ఓట్లు అనుకోండి, రకరకాలు. లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఆమె సెంచురీ హాస్పిటల్స్ ఆమె మీద పెద్ద గొడవ, ఇష్టం వచ్చినట్టు బుర్కాలు కప్పుకొని వస్తాం, ఇంకా ఇతరత్రంగా వస్తాం, అట్లా వస్తాం, ఇట్లా వస్తామని వాళ్ళు ఆమెనేమో బుర్కాలు తీసి వీళ్ళు పోలింగ్ స్టాఫ్ వెరిఫై చేయాలని, తర్వాత రకరకాల ఇవన్నీ జరుగుతున్నాయి. ఏది ఏమైనా గానీ సర్ ఈజ్ ఎ గుడ్ ఫినామినన్. దీనికి ప్రతిపక్షాలు కూడా ఒక పాజిటివ్ అప్రోచ్ లో తీసుకోవాలి. కాకపోతే వరస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ అదంతా అయిన తర్వాత మళ్ళా ఎప్పుడైతే వెస్ట్ బెంగాల్ లోపల ఓటమి తర్వాత మమతా బెనర్జీ ప్రోద్బలంతో ఇండియా అలయన్స్ వాళ్ళ మీటింగ్ జరిగింది.
అక్కడ అన్ని రాజకీయ పార్టీలు మళ్ళా కలిసాయి. అంటే అంటే అసెంబ్లీ ఎన్నికలకు కొంత ఎడముఖం పెడముఖం పెట్టిన వాళ్ళు కూడా మొన్న ఇండియా అలయన్స్ మీటింగ్ లో అటెండ్ అయినారు. అటెండ్ అయ్యి వాళ్ళు ఒక విడ్డూరమైనటువంటి ఒక ప్రతిపాదన, ఒక ప్రపోజల్ పెట్టినారు. అదేంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక పిటిషన్ పెట్టుకోవడము అని. నాకు అర్థం కాలేదు. సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత ఎక్కడన్నా ఉందా భారత్ అంటే ఏ ప్రజాస్వామ్యంలో అయినా న్యాయమూర్తులకు సుప్రీంకోర్టుకు పిటిషన్ పెట్టుకునేది ప్రతిపక్షాల వాళ్ళు? ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులో ఫైట్ చేయాలి. ఇప్పుడు సార్ ప్రక్రియనే వీళ్ళు ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈ పిటిషన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ అడిషన్ టు ది పొలిటికల్ పార్టీస్, ది సోషల్ గ్రూప్స్ కానీ లేతే కొంత ఇతరత్రంగా సమాజంలో ప్రభావం ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ ఓటర్ రివిజన్ ప్రక్రియ మీద ఒక అంటే నిఘా అని అంటారా, లేకపోతే దాన్ని విజిలెంట్ గా ఉంటారో, మొత్తానికి జెన్యున్ ఓటర్స్ ని తప్పించుకొని పోకుండా అంటే తప్పిపోకుండా వాళ్ళని తొలగించకుండా కృషి చేయాలని నా అభిప్రాయం సార్. సార్ ఇన్ ఆల్ ఇట్స్ రామిఫికేషన్స్ and it is good, and political parties must also learn to be vigilant. They cannot sleep over and then comment after the election results are come. Results వచ్చినాక గగ్గోలు అంటే అని బూతుల వారిగా కూడా యాక్టివ్ కార్యకర్తలను డెవలప్ చేసేటువంటి ఒక ప్రక్రియ వచ్చింది. లేకపోతే అసలు కార్యకర్తలకు ప్రాధాన్యత లేకుండేది. ఎలక్షన్స్ అప్పుడేవో పైసలు పంచాలి, మద్యం పంచాలి, ఓటు గుంజుకోవాలి, లేకపోతే ఇంకా బలమైన వాళ్ళని పోలింగ్ బూతులలో పెట్టి రాజకీయాలు చేయాలనేది ఉండేది. కానీ ఇప్పుడు సార్ ప్రభావమా అని చెప్పి, సార్ పుణ్యమా అని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు విజిలెంట్ అయినాయి. ఈవెన్ అప్ టు మండల్ లెవెల్లో, తర్వాత గ్రామాల లెవెల్లో కూడా సార్ గురించి వాళ్ళ అవగాహన వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి సార్. ఓకే, సో దాసో శ్రవణ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు చర్చలో. శ్రవణ్ గారు, మీరు